హాయ్ వ్యూవర్స్, లాగ్ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కి అయితే వచ్చేస్తాను అనమాట. సో బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో రిలీజ్ అయింది. దాని తర్వాత ఇంకో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఈ బిగ్ బాస్ అభిమానులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ మేము ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము మా తరపు నుంచి అని చెప్పేసి కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి ఒకటైతే చెప్పడం జరిగింది అనమాట. సో ఇంతకీ కామన్ మ్యాన్ ఎంట్రీ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, దాని ఏ వెబ్సైట్ లో చేసుకోవాలి, అలాగే ఒక వీడియో కూడా పెట్టమని చెప్పారు. సో ఎలాంటి వీడియో పెట్టాలి, ఎన్ని నిమిషాలు ఉండాలి, ఎంత సైజ్ లో ఉండాలి, ఇలాంటి బోల్డ్ అని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత చివరిలో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయం ఏంటి, నేనేమన్నా మిస్ చేసిన పాయింట్స్ ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మరెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది అనమాట. ఇందులో అయితే నాగార్జున గారు యాజ్ యూజువల్ ఆయన యొక్క సింహాసనం మీద అయితే కూర్చొని మా బిగ్ బాస్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారు కదా, సో ఈసారి మేము మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పుకొస్తూ అదేదో కాదు కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంటది బిగ్ బాస్ లో. సో దాని మీరు ఇలా ఎంటర్ అవ్వాలనుకుంటే ఏదో ఒక వెబ్సైట్ ఇచ్చేసి దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేది చెప్పారనమాట. సో నాగార్జున గారు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పాడో ఫ్రీ గిఫ్ట్ అని చెప్పాడో ఇది వేరే విషయం, కానీ అనుకున్నంత సులువు కాదు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కామన్ మ్యాన్ వెళ్ళడం నా ఉద్దేశం అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏముంది, ఒక వెబ్సైట్ ఇచ్చారు www.bb9.geostar.com అని చెప్పేసి ఇందులో పోయి పేరు అవి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది అని చాలా మంది అనుకోవచ్చు అనమాట. బట్ కాదు, అక్కడ ఒక తిరకాసు అయితే పెట్టారనమాట. ఈ స్టార్మా కావచ్చు లేకపోతే ఈ బిగ్ బాస్ యాజమాన్యం అంత సులువుగా ఒక కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఇస్తారా, అంత సులువుగా ఇయ్యారనమాట. అయితే ఇది ఎట్లా ఉండబోతుంది, ఇందులో 5 స్టేజెస్ పెట్టారనమాట. సో ఒక్కొక్క స్టేజ్ ని దాటుకుంటూ ఫైనల్ 5th స్టేజ్ కి రీచ్ అయిన వాళ్ళు మాత్రమే, వాళ్ళల్లో కూడా ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. సో ఇదంతా కాదు, మొత్తం మనం వీడియో క్లియర్ గా చేసేద్దాం అనమాట. సో వెబ్సైట్ చెప్పాను కదా www.bigboss9.geostar.com. సో ఇది ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ లో సో నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చేసారు అనుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తే తర్వాత మీకు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఓటీపీని అందులో పెట్టేస్తే తర్వాత మీరు ఒక 3 minutes వీడియో చేసి ఒకటి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏం వీడియో చేయాలి, సో ఆ 3 minutes ఏం చెప్పాలి అనే విషయానికి వస్తే, మీరు చేసే ఆ 3 minutes వీడియోలోనే మీరు కెమెరా యూజ్ చేసైనా చేయొచ్చు, లేదంటే మీ మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ చేయొచ్చు. అండ్ ఎడిటింగ్ చేసి పెట్టకూడదు, డైరెక్ట్ గా యాజ్ ఈజ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ ఫైల్ సైజ్ అయితే 50 MB మాత్రమే ఉండాలి. 50 MB లోపల ఉంటేనే అది తీసుకుంటుంది అనమాట. సో ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైపోతే ఆన్లైన్ లో వీడియో కంప్రెసర్ ఉంటుంది కదా, దాంట్లో కంప్రెస్ చేసి 50 MBకి దాన్ని సమకూర్చి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. జూన్ 28 నాటికి బిగ్ బాస్ ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకునే వాళ్ళ వయసు అయితే ఖచ్చితంగా 18 ఏళ్లు నిండుండాలి. ఇకపోతే ఎవరన్నా చేసుకోవచ్చు, కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళే చేసుకోవాలి. అండ్ దట్టు ఏ స్టేట్ లో ఉన్నా పర్లేదు, కానీ తెలుగు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి. ఎందుకంటే ఇది తెలుగు టెలివిజన్ షో కాబట్టి. సో తెలుగు మ్యాండేటరీ. ఇకపోతే ఏ క్రిమినల్ వైజ్ కేసెస్ కానీ పోలీస్ స్టేషన్ లో కేసులు గట్రా ఉండకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో హెల్త్ పరంగా వీళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంత స్ట్రెస్ ఉంటుందో, ఒకరినొకరు ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి సో ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఫిట్ గా ఉండాలి. సో ఇది. ఇకపోతే ఈ 3 minutes వీడియోకి వస్తే, ఈ 3 minutes వీడియోలో నేమ్ చెప్పేసి తర్వాత అసలు టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. అందులో మీరు చెప్పాల్సిన మెయిన్ ఏంటి అంటే, సో ఊరు చెప్తావు, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు, మీ స్టడీస్ చెప్పొచ్చు, అండ్ దెన్ మీ హాబీస్, అసలు మెయిన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు, మెయిన్ స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి. అండ్ అంతేకాదు ఆ 3 minutes వీడియోలో మీ యొక్క ఒరిజినాలిటీ, మీ యొక్క ఇన్బిల్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఏదో ఉంటది, మీ స్వభావం కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఏదో ఒకటి అందులో తెలియపరిచేలాగా ఉండాలి. ఫర్ సపోజ్ లేని దాన్ని కూడా మేము వీడియో చేసి ఫేక్ గా పెడతామంటే అఫ్ కోర్స్ పెట్టచ్చు, ఎందుకంటే ఇలా ఫేక్ పీపుల్ కూడా బిగ్ బాస్ హౌస్ లో కావాలి కాబట్టి. సో మీరు ఎలా అయినా చేయండి, మీ ఒరిజినల్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ని బయటపెడతారో లేకపోతే ఆ 3 minutes వరకు ఒక ఫేక్ క్యారెక్టర్ తీసుకొని ఎక్స్ప్రెస్ చేస్తారా, అది మీ విషయం. కానీ బట్ మీరు పెట్టే ఆ 3 minutes వీడియో ఆ బిగ్ బాస్ వాళ్ళకి వీడు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో కావాలి అని షార్ట్ లిస్ట్ చేసేలా ఉండాలన్నమాట.
సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఉంటుంది. కొంతమంది ఇమిడియట్ గా కామెడీ జనరేట్ చేస్తారు, కొంతమంది చాలా అరోగెంట్ బిహేవియర్ తో ఉంటారు, చాలా మంది చూడడానికి చక్కగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయిల విషయానికి వస్తే చాలా అందంగా ఉన్నారు అనుకోండి, సో ఇలాంటి ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే చాలా కథలు నడుస్తాయి, మనకు టీఆర్పీ రన్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకొంతమంది ఉంటారు, అబ్బాయిలో అబ్బాయి వీడు మంచి ప్లే బాయ్ లో ఒకేసారి ఇద్దరు ముగ్గురికి లైన్ వేసే క్యారెక్టర్ ఉంది వీడికి అని చెప్పి అలాంటి పర్సన్స్ కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో బిగ్ బాస్ ఇది అది అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కష్టపడి రైతు పొలం పండించే వ్యక్తిని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక పూర్ క్యాండిడేట్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు, సో వాళ్ళు పేదవాళ్ళే బట్ 40 మంది 50 మంది ఉండే ఫ్యామిలీస్ ఉంటారు అన్నమాట. సో అలాంటి ఫ్యామిలీస్ నుంచి కూడా ఒకరిని పిక్ చేసే అవకాశం ఉంది. సో ఏది ఎలా వేస్ట్ చేసుకొని తీస్తారా అని మనం చెప్పలేం, కానీ బట్ మనం పెట్టే ఆ 3 minutes వీడియోలో మాత్రం మన ఇన్బిల్ట్ క్యారెక్టర్ మన గురించి మొత్తం బిగ్ బాస్ టీం వాళ్ళకి తెలియపరిచేలాగుంది. ఎందుకంటే మనం సోదంతా చెప్పుకోకపోతే కొన్ని లక్షల మంది పెడతారు, రిజిస్టర్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరిది డీటెయిల్ గా చూడరనమాట. వాడికి ఆ 3 నిమిషాలే దీనికి ఫిట్, బిగ్ బాస్ హౌస్ లో ఫిట్ అని అనిపించేయాలి. సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది లెవెల్ 1 అనమాట. సో నువ్వు రిజిస్టర్ చేసుకుంటావు, వీడియో అప్లోడ్ చేస్తావు, సర్టిఫికేట్ కొడతావు. సో అది వాళ్ళకి వెళ్ళిన తర్వాత నువ్వు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ ద్వారానో లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారానో కాంటాక్ట్ అవుతారనమాట. సో అది లెవెల్ 1. లెవెల్ 2 తర్వాత ఏంటంటే, సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో మీరు ఇలా షార్ట్ లిస్ట్ అయ్యారు, సో మీకు ఒక ఇంటర్వ్యూ ఉండబోతుంది, అది ఆన్లైన్ అన్నా అయి ఉండొచ్చు, లేదంటే హైదరాబాద్ రమ్మన్నా చెప్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరు ఎగ్జాక్ట్ ఫీల్ అయిపోయినా నేను షార్ట్ లిస్ట్ అయ్యాను, నేను ఖచ్చితంగా ఫైనల్ సెలెక్ట్ అవుతాను, ఇలాంటి ఎద్దవ క్వశ్చన్లు అయితే అడగద్దు. సో విన్నారా, ఓకే ఆన్లైన్ అంటే ఆన్లైన్ అటెండ్ అవ్వండి, లేదా హైదరాబాద్ రమ్మంటే వెళ్ళగలిగితే వెళ్ళండి. అది లెవెల్ 2. ఇక లెవెల్ 3, అందులో కూడా నువ్వు ఫైనల్ అయిన తర్వాత ఒక 10-20 మంది కూర్చొని గ్రూప్ డిస్కషన్ లాగా ఉంటుంది అనమాట. సో అందులో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ బిహేవియర్ ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, అంతేకాదు మీరు ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా పంచులేయగలుగుతున్నారా, ఫన్ క్రియేట్ చేయగలుగుతున్నారా, లేకపోతే ఒకేసారి చెప్పా కదా 2-3 అమ్మాయిలు కవర్ చేయగలుగుతున్నారా, ఇలా చాలా 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 అబ్జర్వ్ చేస్తారనమాట. సో అందులోంచి మళ్ళీ కొంతమందిని అయితే బయటికి తీస్తారు. సో అది లెవెల్ 3 అయిపోయింది. ఇక లెవెల్ 4 అయితే ఈ వచ్చిన ఇక్కడ మళ్ళీ ఫైనల్ అయిన వాళ్ళని మళ్ళీ పర్సనల్ గా ఇంటర్వ్యూ చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటారు, సో స్టడీస్ కనుక్కుంటారు, సో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు, మీరు ప్రొఫెషనల్ పరంగా ఏం చేస్తున్నారు, ఇలా చాలా రకరకాల క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. సో వాళ్ళలో మళ్ళీ కొంతమందిని ఫిల్టర్ చేసి అట్ లాస్ట్ ఒక 30-40 మందిని మాత్రమే ఫిల్టర్ చేస్తారు. వాళ్ళు లెవెల్ 5 కి రీచ్ అవుతారు అనమాట. ఇక్కడ ఒక పెద్ద అగ్ని పరీక్ష అయితే ఉందన్నమాట. సో ఇన్ని దాటుకొని వచ్చాము కదా, ఇంకా డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తారు అనుకుంటారేమో, కాదు, ఇక్కడే అసలు చిక్కుంది. ఎవరైతే ఈ లెవెల్ 5 కి రీచ్ అయ్యారో, ఎవరైతే ఈ 30 మంది 40 మంది కావచ్చు, వీళ్ళకి రకరకాల టాస్క్లు, రకరకాల గేమ్లు. మళ్ళీ గేమ్స్ టాస్క్ అంటే మీరు ఓన్లీ ఫిజికల్ బాడీని చూసి బాగా బాడీ ఉంది దిట్టంగా వీళ్ళు విన్ అయిపోతారు, హౌస్ లోకి వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను అనుకుంటారేమో, అలా కాదు. మీకు పెట్టే గేమ్స్ కావచ్చు, మీకు ఇచ్చే టాస్క్లు కావచ్చు, అది ఓన్లీ మీ ఫిజికల్ బాడీని చెప్పే విధంగా ఉంటుంది. మీ మెంటల్ స్టెబిలిటీని, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ బిహేవియర్ ఏంటి, మీరు ఓడితే ఎలా బిహేవ్ చేస్తున్నారు, గెలిచినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పక్కన వాడితే ఎలా మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా అరగంట్ నేచర్ ఉందా, లేదా ఎవరితో పక్క వాళ్ళతో మంచిగా పులిహార కలుపుతున్నారా, ఇలా చాలా 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 గమనించి ఇట్లాంటి వాడు మన హౌస్ లో ఉండాలరా, అప్పుడే మంచిగా షో రన్ అవుతుంది అని వాళ్ళకి అనిపించిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ లెవెల్ 5 వరకు వెళ్ళారో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఇవన్నీ కూడా మళ్ళీ ఓటింగ్, జనాలే ఓటింగ్ వేస్తారనమాట. సో ఇదంతా ఒక 10 వారాలు జరుగుతుంది. అందుకని ఇంత ముందుగా అయితే ప్రోమోస్ అయితే రిలీజ్ చేశారు. సో జనాలు ఓటింగ్ వేస్తారు. జనాలు ఓటింగ్ వేసినప్పటికి కూడా బిగ్ బాస్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన వాళ్ళు కన్సిడర్ చేసి ఎవరు తీసుకోవాలనిపిస్తే వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ప్లేసెస్ మీద ఓన్లీ 3 మెంబర్స్ లేదా అంతకంటే ఎక్కువ మెంబర్స్ ని సెలెక్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఇంకా కింద చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక 21 పేజీలు ఉంటుంది అనమాట. సో ఓపిక చదవగలిగితే చదువుకోండి, లేదంటే అలా వదిలేయచ్చు అనమాట. సో ఇది ఈ 5 లెవెల్స్ క్రాస్ చేసుకొని వచ్చి తర్వాత ఫైనల్ స్టేజ్ లో ఎవరైతే 3 కావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ మందిని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నీట్ గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో 3 అయితే కంపల్సరీ. అయితే నవరత్నాలు అన్నారు, 9 మంది కామన్ పీపుల్, 9 మంది సెలబ్రిటీస్ అన్నారు. మరి 9 మంది కామన్ పీపుల్ ఎక్కడ అని అడుగుతారేమో. బిగ్ బాస్ టీం వాళ్ళు ఆల్రెడీ, అంటే కామన్ మ్యాన్ అంటే ఓన్లీ అసలు ఏమి పని పట్ట చేయకుండా కామన్ మ్యానో లే మ్యానో కాదు, జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు, యూట్యూబ్ స్టార్స్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ అయ్యి కొంతమంది ఈ క్యాండిడేట్స్ మన హౌస్ లో ఉండాలి అని చెప్పి ఈ కామన్ మ్యాన్ కేటగిరీలోనే సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నా, లేదా అలా ఏం చేయకుండా ఉంటే ఇందులోనే ఎవరైతే ఈ 5 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళలో నుంచి ఒక 4 లేదా 9 మందిని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ ఆప్షన్ బిగ్ బాస్ టీమ్ చేతిలోనే ఉంటది అనమాట. సో 9 మందిని ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో రిజిస్టర్ అయిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని లేదు. సో అక్కడి నుంచి ఒక 3 సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వాంటెడ్ గా పలానా వాళ్ళు మన దాంట్లో ఉండాలి, ఎవరైతే కాంట్రవర్సీ ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే
బాగా వైరల్ అవుతున్నారో అలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా 9 మంది కామన్ మ్యాన్, 9 మంది సెలబ్రిటీస్ అని చెప్పి విషయం అయితే రన్ అవుతుంది అనమాట. సో అనుకున్నట్టుగానే ఇలాగే కానీ జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ రచ్చ ఉంటది. ఎందుకంటే 9 మంది కామన్ పీపుల్ తోటి 9 మంది సెలబ్రిటీస్ తోటి మామూలుగా ఉండదు. ఏమైనా వాళ్ళకి లోపల ఒక ఇన్బుల్ట్ ఉంటది, మేము సెలబ్రిటీస్ కదా అని చెప్పి. సో ఎలాగైనా సో ఇలా మీరు రిజిస్టర్ చేసుకోవాలి, ఇలా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా బిగ్ బాస్ గురించి ఫర్దర్ గా అప్డేట్స్ కావాలంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. వీడియో నచ్చిందా, మరి మీ స్పందన ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీలో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అన్న విషయం కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.